పునరుద్ధరణీయ ఇంధనంతోనే భవిష్యత్తు ఉంటుందని ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పి జలపతి అన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. నాగార్జున ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న గ్రీన్ ఎనర్జీ రిసోర్సెస్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. ముగింపు కార్యక్రమం మొదటి సెషన్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్ పి జలపతి ముఖ్య ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంటే శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుద్ధరింపదగిన ఇంధన వనరులపై విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిశోధకులు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో గ్రీన్ మెథడ్స్ మరియు నానో మెటీరియల్స్ పాత్రను ఆయన వివరించారు. మరో గౌరవ అతిథి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డిఏ పద్మావతి మాట్లాడుతూ వివిధ శక్తి వనరుల ఉపయోగాలు మరియు వాటి పరిమితులను విశ్లేషించారు. భారతదేశం 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజ రహిత ఇంధన లక్ష్యాన్ని చేరుకోవాలని, 2070 నాటికి నెట్ జీరో సాధించే దిశగా విద్యార్థులు తమ పరిశోధనలను మళ్లించాలని ఆమె సూచించారు. కంప్యూటేషనల్ కెమిస్ట్రీ ద్వారా ఎనర్జీ మెటీరియల్స్ మోడలింగ్ ప్రాధాన్యతను వివరించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల్లో వ్యర్థాల నిర్వహణ మరియు గ్రీన్ ఫార్మాస్యూటికల్స్ యొక్క ఆవశ్యకతను వివరించారు. పర్యావరణ రహిత రసాయన శాస్త్రం వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆయన ఉదాహరణలతో వివరించారు. అనంతరం అతిథులందరూ పరిశోధనా పత్రాల సావనీను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించిన రసాయన శాస్త్ర విభాగాన్ని, ముఖ్యంగా సదస్సు సంచాలకులు ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులను మరియు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పరంగి రవికుమార్ను అభినందించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న వక్తలను, నిర్వాహకులను కళాశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ బొలిశెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జా, డాక్టర్ ఎం అనిల్ కుమార్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ ఏ మల్లేశం, తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ వెల్దండి శ్రీధర్, కోటయ్య, జోష్న, ఇతర విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.